బాబు ఏం పేరు నాయన మీరు? సార్ నమస్తే అండి. అయ్యా అమ్మ బాబోయ్, నిజంగా మీ మాట వింటే ఒళ్ళంతా పులకరించిపోద్దండి. ఏ ఊరు నుంచి మీరు? ఏం పేరు మీ పేరు? ఏ ఊరైనా పర్లేదు, మీతో అంటే నిజంగా మీరు హిందువులు అయితే నా ఫోన్ బ్లాక్ లో పెట్టకుండా, నా నెంబర్ బ్లాక్ లో పెట్టకుండా. సార్ మీరు బ్లాక్ బుక్ భాష మాట్లాడినంత సేపు మీరు ఆన్ లో ఉంటారు. డోంట్ వరీ. బ్లాక్ లో పెట్టకుండా మీరు ఇలా మాట్లాడితే సార్, మీరు ఇలా మాట్లాడితే మాట్లాడచ్చు సార్. మీరు బైబిల్ భాష రాకుండా ఉంటే పర్లేదు సార్. ఒకటి సార్, మీరే మీ మాటలో రికార్డింగ్ అవుతున్నాయి అన్ని విధాలుగా. రేపు అవసరమైతే యూట్యూబ్ లో పెడతాం. మాకు అన్ని విధాలుగా మీకు చెప్తున్నాను. మీరు నా నంబర్ బ్లాక్ లో పెట్టకుండా మాట్లాడగలిగేటటువంటి పరిస్థితి మీకుంటే మాట్లాడండి సార్. సార్ మీ పేరు ఏమిటి? సార్ నా పేరు నాగేష్ అండి. ఏ ఊరు? మాది అనకాపల్లి. నాతో ఏం చెప్పాలి చెప్పేయండి. ఏం లేదు సార్, మామూలుగా మీరు 25 ప్రశ్నలు అడిగారు కదా. 26. ఓకే. 26 ప్రశ్నలు అడిగారు కదా. మరి క్రైస్తవులు అంతమంది సవాల్ చేసి డిబేట్కి రండి అని పిలిస్తే మీరు ఎందుకు రావట్లేదు సార్? మీరు ఇప్పుడు ఎవరు పిలిచారు నన్ను? ఎంతో మంది పిలిచారు. అది ఎవరు వాళ్ళు? సనీ జాన్సన్ గారు. కాదు సార్, మీరు ఇందాక మాట్లాడింది ఏంటి? అలక్కద నేను ఒక విషయం చెప్తున్నాను సార్. కాదు సార్, నన్ను పిలిచింది ఎవరు సార్? మీకు దమ్ముందా లేదా సార్? నగేష్ గారు. సార్ ఒక విషయం చెప్తున్నాను. సనీ జాన్సన్ పిలిచాడు, మీరు వెళ్ళి దమ్ముందా లేదా? కాదు సార్, ఇప్పుడు ప్రశ్నలు అడిగింది ఎవరు సార్? ప్రశ్నలు అడిగింది ఎవరు? మీరు వెళ్ళి దమ్ముందా లేదా? నగేష్ గారు, ప్రశ్నలు అడిగింది ఎవరు రాధా మనోహర్ దాస్ గారు సార్? పిలిచారు. ప్రశ్నలు ఎంతో మంది క్రైస్తవులు వచ్చారు సార్. ఇక్కడ పాయింట్, మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు. ప్రశ్నలు అడిగింది నేను కదా సార్. సార్ ప్రశ్నలు అడిగింది ఎవరు సార్? ప్రశ్నలు అడిగింది ఎవరు? నగేష్ గారు, ప్రశ్నలు అడిగింది ఎవరు? మీరే కదా. కాబట్టి డిబేట్కి ప్లేసు అర్హత నిర్ణయించాల్సింది నేనే కదా. కాబట్టి మాస్టర్ పెట్టాలి ప్లేసు. అవునా? అర్థమైందా? మీరు డిబేట్కి వస్తారా సార్? మీరు డిబేట్కి వస్తారా? వస్తారా? ఎక్కడ పెట్టినా వస్తారా? హైదరాబాదు, ఖమ్మం, ఎక్కడ పెట్టినా నేను లొకేషన్ పెడతా, వస్తారా? నేను లొకేషన్ పెడతా, వస్తారా? ఇప్పుడే పెట్టినా? ఇప్పుడే పెట్టండి సార్. రైట్. మీ ఇప్పుడు లొకేషన్ పెడతా, మీరు కూడా వెంటనే లొకేషన్ పెట్టండి, మళ్ళీ కాల్ చేయండి. ఓకే.